అందరికీ నమస్కారం. ఈరోజు నేను హనుమాన్ చాలీసా యొక్క తాత్పర్యంను మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనమందరం హనుమాన్ చాలీసా చదువుతాం. కానీ దాని వెనుకున్న భావం మాత్రం సగం మందికి తెలియకుండా చదివేస్తాము. అందుకని నాకు అర్థమైన విధంగా హనుమాన్ చాలీసాను అర్థమయ్యే రీతిలో చెప్పాలనుకుంటున్నాను. శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి అంటే శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దం వంటి నా మనసును శుభ్రపరచుకొని వరుణౌ రఘువర విమల ఎస జో దాయక ఫలచారి అంటే చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీరామచంద్రుని కీర్తిని నేను తలచదను అని దాని అర్థం. బుద్ధిహీనతను జానికే సుమిరౌ పవన కుమార్ అనగా ఓ పవన కుమారా అంటే ఓ ఆంజనేయ, నేను నిన్ను స్మరించుచున్నాను. ఎలా? బుద్ధిహీన శరీరమును తెలుసుకుని నేను నిన్ను స్మరించుచున్నాను అని దాని అర్థం. బలబుద్ధి విద్యాదేహు మోహిహరహు కలేశ వికార్ అంటే బలము బుద్ధి విద్యను ప్రసాదించి నా కష్టాలను వికారాలను అన్నీ తొలగించుము అని ప్రార్థిస్తున్నామని. జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర అనగా జ్ఞానగుణ సాగరుడు అయిన ఓ హనుమ నీకు జయమగుగాక, ముల్లోకాలను ప్రకాశింపజేయు ఓ కపీశ నీకు జయమగుగాక అని. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుత నామ అనగా రామదూత అపారమైనటువంటి బలము కలవాడా అంజనీ కుమార పవనపుత్ర. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి అనగా మహావీర విక్రమ వజ్ర శరీర చెడు బుద్ధిని నివారించువాడా మంచి బుద్ధి గలవారికి తోడ్పడునటువంటి వాడా. కంచన వరణ అనగా సువర్ణ ఛాయ గల మేని కలవాడా. విరాజ సువేష మంచి వేషం కలవాడా. కానన కుండల కుంచిత కేశ కానన కుండల అంటే బంగారు చెవుదుద్దుల్ని ధరించువాడా అని. కుంచిత కేశ ముడివేయబడ్డ కేశములు గలవాడా. హాత వజ్ర అరుధ్వజ విరాజై కాందే మూంజ జనే ఊఛాజై అంటే చేతిలో గదను కలిగి చేత వజ్రము కలిగి వెలుగొందువాడా. జంధ్యము కలిగిన భుజముతో చెలువొందువాడా అని దాని అర్థం. నెక్స్ట్ శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన అనగా శంకరనందన కేసరి కుమార ప్రతాపముతో తేజరిల్లువాడా అంటే ప్రతాపముతో ప్రకాశించువాడా అని. గొప్పదైన ఈ జగత్తుచే నమస్కరింపబడువాడా. విద్యావాన గుణీయతి చాతుర రామకాజకరి వేకో ఆతుర అనగా విద్యా సంపన్నుడా కళ్యాణ గుణములు కలవాడా రామకార్యము నెరవేర్చుట పట్ల ఆతృత కలవాడా. అంతే కదా, ఇప్పుడు రామకార్యంని వన్స్ హనుమంతుడు స్టార్ట్ చేశాడంటే ఇంకా వెనుదిరుగు లేదు దానికి. అది నెరవేర్చే వరకు ఈయనకి నిద్ర పట్టదన్నమాట. ప్రభు చరిత్ర సుని వేకో రసియ రామలకన సీతామన బసియ అంటే రామకథను విను రసజ్ఞుడా సీతారామ లక్ష్మణులను మనసున కలిగినవాడా. హనుమంతుడు ఆయన గుండె చీల్చినప్పుడు సీతారామ లక్ష్మణులే మనకు కనిపిస్తారు. అంటే వారి పట్ల ఈయనకి ఎంత అపారమైన భక్తో అక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుందన్నమాట. సూక్ష్మ రూపధరి సియహిది కావా అంటే సూక్ష్మ రూపంతో సీతకు కనపడిన వాడా. వికట రూపధరి లంక జరావా అంటే వికట రూపముతో లంకను కాల్చిన వాడా. భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సవారే దాని అర్థం ఏంటంటే భయంకరమైన రూపమును ధరించి రాక్షసులను సంహరించిన వాడా రామచంద్రుని కార్యమును నెరవేర్చిన వాడా. లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హర్షివురలాయే అంటే సంజీవుని తెచ్చి లక్ష్మణుణ్ణి జీవింపచేసిన వాడా. ఎంతగానో సంతసించిన శ్రీరామునిచే హృదయమునకు హత్తుకొనబడ్డవాడా. రఘుపతి కీన్హి బహుత బడాయి తుమ మమ ప్రియ భరతహి సమభాయి అనగా శ్రీరాముడు నిన్ను గొప్పగా ప్రశంసించి నువ్వు తనకు భరతునితో సమానమట్టివాడివని అనెను. సహసవదన తుంహారో యశగావై అసకహి శ్రీపతి కంటలగావై అనగా నీ యశస్సును కీర్తిని శ్రీరాముడు వేనోళ్ళ గానము చేసి నిన్ను కావలించుకొనెను. సనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష
సనకాదులు బ్రహ్మాది మునీశ్వరులు నారద శారద ఆదిశేషులు యమ కుబేర దిగపాల జగాతే కవి కోవిద కహి సకై కహాతే. యముడు కుబేరుడు ఆదిగాగల దిక్పాల కవులందరూ పండితాదులతో సహా ఎంతగా నిన్ను పొగుడుదురో. తుమ ఉపకార సుగ్రీవహి కీన్హ రామమిలాయ రాజపద దీన్హ. అనగా నీవు సుగ్రీవునకు ఉపకారమునర్చిన వాడు, శ్రీరామునితో స్నేహం కలగజేసి రాజ్య సంపదను కలిగించితివి. తుమ్హరో మంత్ర విభీషణ మాన లంకేశ్వర భయే సబజగజాన. నీ యొక్క బోధనలను అంగీకరించినటువంటి విభీషణుడు లంకాధిపతి అయిన వైనము జగతికంతటికీ తెలుసును. యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను. అంటే 2000 యోజనముల దూరమందు ఉన్న సూర్యుడిని చూసి తీయని పండుగ భావించి ఆటలాడినవాడా. ప్రభుముద్రిక మేలిముఖ మాహి జలదిలాంగిగయే అచరజనాహి. అంటే శ్రీరామచంద్ర ప్రభువు ఇచ్చిన ముద్రికను చాలా జాగ్రత్తగా నోటనుంచుకుని సముద్రమును సులభముగా దాటినవాడా. దుర్గమ కాజా జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే. అనగా ప్రపంచమున గల ఏ కష్టకార్యం ఏదైనా సరే నీ అనుగ్రహంతో సాధ్యమునర్చున్నటువంటి వాడా. రామదువారే తుమరకవారే హోతన ఆజ్ఞా బినుపై సారే. శ్రీరాముని ద్వారమునకు కాపలా కాచేవాడివి నీవు. నీ అనుమతి లేనిదే ఎవరికీ ప్రవేశించుటనకు సాధ్యము కాదు. సబసుకలహై తుమ్హారీ శరణ తుమరక్షక కాహుకో డరణ. అంటే నీ శరణు కోరినచో సమస్త సౌఖ్యములు ప్రాప్తించును. నీవు రక్షకుడుగా ఉండగా వేరెవ్వరికీ భయపడనక్కర్లేదు. ఆపన తేజ సంహారో ఆపై తీనో లోక హాంకతే కాంపై. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబనామ సునావై. అంటే భూతములు పిశాచములు ఏవియు నీ పేరు విన్నచో దరికి కూడా రావు. నీ నామమును నిరంతరము జపించినచో సమస్త రోగములు పీడలు తొలగిపోవును. నాసై రోగ హరై సభ పీరా జపత నిరంతర హనుమత వీరా. అనగా జపత పాదులతో నిరంతరము హనుమంతుని స్మరించు వారికి సమస్త రోగములు పీడలు తొలగిపోవును. సంకటసే హనుమాన చుడావై మనక్రమవచన ధ్యానజో లావై. అంటే మనోవాకాయ కర్మలచే హనుమంతుని ధ్యానించువానికి సమస్త బాధల నుండి విముక్తి కలుగును. సబపర రామ తపస్వీ రాజా తినకే కాజా సకల తుమ సాజా. అంటే శ్రీరాముడు రాజులకు రారాజు మునులకు ప్రభువు. నీవు మహానీయుని కార్యములను అన్నిటినీ సరిసొత్తుచుందువు. ఔర మనోరథ జో కోయి లావై తాసు అమిత జీవన ఫలపావై. ఎవరు ఏ మనోరథము కలిగి ఉన్నను వారికి అమితముగా జీవన ఫలము లభించుచుండెను. చారో యుగ పరతాప తుమ్హారా హైపర సిద్ధి జగత ఉజియారా. అనగా 4 యుగముల నందున నీ ప్రతాపము కలధనుట ప్రసిద్ధము, అందువలన జగత్తు ఉజ్వలమైనది. సాధు సంతకే తుమరఖవారే అసుర నికందన రామధులారే. అంటే సాధు సజ్జనులను రక్షించుచుందువు, రాక్షసులను చంపి రామునకు ఇష్టుడైన వాడవు. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన జానకీ మాత. అనగా అష్టసిద్ధులు నవనిధులు ఇచ్చు వరమును జన్ని సీతాదేవి నీకు అనుగ్రహించెను. రామరసాయన తుమ్హరే పాస సదారహో రఘుపతికే దాస. అంటే నీ వద్ద రామరసానమున్నది, నీవు రామునకు వినయము గల దాసుడవు. తుమ్హరే భజన రామకో భావై జన్మ జన్మకే దుఃఖబిస రావై. నిన్ను భజించుట వలన శ్రీరాముడు సంతసించును, జన్మ జన్మల దుఃఖము నశించును. అంతకాల రఘుపతి పురజాయి జహా జన్మహర భక్త కహాయి. అంత్యకాలంలో రఘురాముని పురమునకు చేరుకొందురు, ఎచ్చట జన్మించినను హరిభక్తులుగానే చెప్పబడుదురు. ఔర దేవత చిత్తన ధరయి హనుమత సేయి సర్వసుఖకరయి. అంటే ఏ ఇతర దైవమును తలుచుకోకపోయినా హనుమంతుని సేవించిన సమస్త సుఖములు అతన్ని సమకూర్చుతాయి. సంకట హఠై మిఠై సబపీరా జోసుమిరై హనుమత బలవీరా. అనగా బలవంతుడగు హనుమంతుణ్ణి తలిచిన సమస్త సంకటములు తొలగిపోవును. జై 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 హనుమాన గోసాయి కృపాకరో గురుదేవకీ నాయి. ఓ ప్రభు హనుమంత, నీకు జేజేలు, నా పట్ల కృపజూపుము గురుదేవా. జో శతబార పాటకర కోయి చూటహి బంది మహాసుఖ హోయి.
అనగా ఎవరు దీన్ని 100 పర్యాయములు పఠించెదరో వారికి బాధలు బంధములు తొలగిపోయి సుఖములు పొందుదురు. జో యహ పఢయ హనుమాన చాలీసా హోయ సిద్ధి సాకీ గౌరీసా. అనగా హనుమాన్ చాలీసా శ్రోత్తమును పఠించు వారికి గౌరీ శంకరుల సాక్షిగా సిద్ధి ఐశ్వర్యము కలుగును. తులసీదాస సదా హరిచేరా కీజైనాథ హృదయ మహడేరా. అనగా సదా హరిదాసగు తులసీదాస ప్రభువా, సదా నీవు నా హృదయమునందు ఉండుము. పవనతనయ సంకటహరణ మంగళమూరతి అంటే పవనకుమార, సంకటహరణ మన బాధలు తొలగించేవాడా ఓ మంగళమూర్తి, రామలకన సీతా సహిత హృదయ బసహు సురభూ. అనగా సీతారామలక్ష్మణులను హృదయమందు కలవాడా, సమస్త సేవలతో నా మదియందు కూడా ఉండుము అని. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.